తెలంగాణలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి కొత్త రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం నెలకొన్నాయి. కొన్ని వార్తలు కూడా ప్రజలను గందరగోళానికి గురిచేసే విధంగా ఉన్నాయి. ఏదైతే కొత్తగా ఈ ఈ కార్డులు పొందారో వారు ఈకేవైసీ జనవరిలో కంపల్సరీ ఈకేవైసీ చేయించుకోవాలి. లేని పక్షంలో జనవరి తర్వాత ఏదైతే పౌర సరఫరాల శాఖ నుంచి రావాల్సినటువంటి ఆహార ధాన్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ నిలిపివేయబడతాయని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో, దానిపైన సివిల్ సప్లై కార్పొరేషన్ సంబంధించి అధికారులు స్పందించారు. ఈకేవైసీకి ఒక గడువు అంటూ ఏం లేదు. కాబట్టి ఎప్పుడైనా ఈకేవైసీ చేయించుకోవాలి. కంపల్సరీ ఈ ఫిక్స్డ్ టైం అంటూ ఏం లేదంటూ అధికారులు వివరణ ఇచ్చారు. కాబట్టి రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో కొత్తగా వచ్చినారు కావచ్చు, గతంలో ఉన్న రేషన్ కార్డుదారులు కూడా ఈకేవైసీ ఎవరైతే చేయించుకోలేదో ఆ ఈకేవైసీ చేయించుకోనటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వారు కంపల్సరీ ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. కానీ దానికి ఒక టైం లిమిట్ అంటూ ఏం పెట్టలేదు అని అటు కార్పొరేషన్ అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకు ఈకేవైసీ చేయించుకోవాలంటే ఏదైతే బోగస్ కార్డులు ఏవైతే ఉంటాయో, కొన్ని నకిలీ కార్డులు ఎవరైతే అనర్హులు ఎవరైతే కార్డులు పొందారో సో వారికి వారి నుంచి అంటే నిజమైన లబ్ధిదారునికి మాత్రమే ఈ రేషన్ కార్డులు అందాలనే లక్ష్యంతో మాత్రమే ఈ ఈకేవైసీ చేయించుకోవాలని అధికారులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఇటీవల వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఈకేవైసీ చేయించుకోకపోతే ఇబ్బందుల బారిన పడతారు. ఒకవేళ కార్డులు తీసేస్తారు అంటూ వస్తున్నటువంటి వార్తల్లో నిజం లేదు. సో, అటువంటి వార్తల్ని నమ్మొద్దని అధికారులు చెప్తా ఉన్నారు. కానీ మీకు వీలున్న టైంలో కంపల్సరీ కార్డు యొక్క ఈకేవైసీని అయితే చేయించుకోవాలని అధికారులు చెప్తా ఉన్నారు.